గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చాను. మీతో మాట్లాడే అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని అయితే ముందుగా నేను కోరుతున్నానండి. నాతో పాటు కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నందుకు ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను. నా తరఫు నుంచి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. మరి ప్రభు అంటే ఇష్టమైన వాళ్ళు, ప్రభువుని హృదయంలో అంగీకరించిన వాళ్ళు, ప్రభువుని సమ్మతించిన వాళ్ళు అందరూ ప్రభువుని మరొకసారి గనపరచవలసిందిగా కోరుతున్నాను. ఉదయం నుంచి మనము చేసే పనులు, మాట్లాడే మాటలు ఏవైనా ప్రభువుకు ఆయాసకరంగా ఉండొచ్చు. అయినప్పటికీ మనము మరి ప్రభునామాన్ని అయితే గణపరచుట అది మనకు ఆశీర్వాదం కదా ఫ్రెండ్స్. వాగ్దానం చదువుతాను. నేను ధాన్యమును తైలమును మీకు పంపించేదను. మళ్ళీ చదువుతున్నాను. నేను ధాన్యమును తైలమును మీకు పంపించేదను. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. ఈరోజు నాతో చెప్తున్న మాటలు ప్రభు మరి మీతోనూ కూడా ఏమేమి చెప్తున్నాడో ఆశగా ఉన్నట్లయితే మీరు కూడా వాగ్దానం చదవండి. ఈ దినమంతా ప్రభువుకు మహిమగా బ్రతకాలని మనం కోరుకున్నాము. అందులో మొదటిగా నేను ప్రభువుకు ఇష్టం లేని పనులు చేయకుండా ప్రభువుకి ఇష్టమైన పనులు ఎక్కువగా ఈరోజు చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో, ప్రభు ఎంతమందిని ప్రేరేపిస్తున్నారో నాకైతే తెలియదు. ప్రభు అనేకులను ప్రేరేపించాలని, యేసయ్య నామాన్ని కనపరచాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీ, నూతనమైన కార్యంలో నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళకు, గృహప్రవేశం చేసే వాళ్ళకు, నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు, నూతనంగా ఏవైనా కొనుక్కునే వారికి ఆశీర్వాదం కలగాలని నేనైతే భారత ఛానల్ నుంచి కోరుతున్నానండి. మరి మీరు కూడా కోరుకునే వాళ్ళు అనేకులు ఉండొచ్చు. వేరే వాళ్ళకు మేలు కలగాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ వారికి అందచేద్దాము మనము. ఇంకా ఫ్రెండ్స్, ఇంకేమైనా మర్చిపోయాను నేను. ఈరోజు మరి హాస్పిటల్లో ఉండే బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం వీకెండ్కి వచ్చాము, సాటర్డే వచ్చింది, రేపు సండే. ప్రభు ఆరాధనకు మనం వెళ్ళవచ్చు, ప్రభు సన్నిధిలో గడపవచ్చు. మనం ఈ వారం అంతా రక్షింపబడినాము, ఈ వారం మొత్తం క్షేమంగా ఉన్నాము కదా ఫ్రెండ్స్. మరి అది ఘనతనే, మనకు ఘనత, మనల్ని బ్రతికించిన యేసయ్యకు ఘనత. మనము వేరే వారిలో ఏదైనా తప్పులు కనిపించవచ్చు మనకు. మనలో కూడా తప్పులు ఉంటాయి. అది ప్రభు మనకు చెప్పాడు, మీలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పాడు కదా ప్రభు. అంటే మనుషులలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అది నిజమే కదా ఫ్రెండ్స్. ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి. మీలో ఎంతమంది వరకు తెలుసో మీరు తెలియజేయండి. మనలో మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నానో, ఎంత బూతులు మాట్లాడకుండాను, ఎంత మంచి పనులే చేస్తున్నాను, చెడ్డ పనులు చేయకుండా ఉన్నాను. మనలో ఈర్ష్య ఉంటుంది, నా గర్వం అనేది ఉంటుంది కదా. ఈ దేనిలో ఒక దానిలో మనము పడిపోతాము. మనలో తగ్గింపు ఉండొచ్చు. మనము చేసే పనులన్నిటిలో కూడా ఎక్కడో తప్పిపోతాం మనము. మనలో మనుషులలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇదే ఎంతమంది బిలీవ్ అవుతున్నారు కామెంట్ చేసి చెప్పండి. మనము ఒకరిలో తప్పిదములు కనిపించినప్పుడు మనలో ఇంకేమైనా ఉన్నాయా, మనల్ని కూడా తిట్టేవాళ్ళు ఉంటారు కదా. తిట్టేవాళ్ళు ఉన్నప్పుడు మనం ప్రేయర్ చేసే వాళ్ళమై ఉంటే, ప్రభువుని బిలీవ్ అయిన వాళ్ళు,
ప్రభు రక్షణ పొందిన వాళ్ళు, ఆయన మార్గంలోనికి నడిపించబడిన వాళ్ళు, ప్రభువుని హృదయంలో అంగీకరించబడిన వాళ్ళు, ఇవన్నీ ఒకటే. కానీ చెప్పుకోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకు. ఇదైతే అందరికీ తెలుసు. ఇలా మనము ఒకళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్తాము కరెక్టే. మరి మనలో ఇంకేమైనా లోపం ఉందేమో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. నాలో ఇదేమైనా ఉందా, ఇంకేమైనా ఉందా? ఎవరినైనా తిట్టడానికి మనం ట్రై చేసినప్పుడు మనల్ని తిట్టడానికి కూడా దేవుడు ఉన్నాడు కదా. మన లోపాలని చూపించడానికి వేరే ఒకళ్ళ ద్వారా చూపిస్తాడు దేవుడు. మనం ఒకళ్ళ లోపాలని మనం ఎంచినప్పుడు మన లోపాలని కూడా ప్రభువు చూపిస్తాడు కదా. అంటే మనకు మనుషుల ద్వారానే తెలుస్తుంది. దేవుడు డైరెక్ట్గా వచ్చి చెప్పక్కర్లేదు, మనుషుల ద్వారానే చూపిస్తాడు. కాబట్టి మనం ప్రేయర్లో అడిగేటప్పుడు దేవుణ్ణి మనం అడగడానికి, మనం తిట్టడానికి ముందు మనం కూడా ప్రభువా నేను చేసేది ఆ మిస్టేక్ ఏమైనా ఉందా, నాలో ఇంకేమైనా మిస్టేక్ ఉంటే నాకు తెలియజేయ ప్రభువా అని ప్రేయర్ చేయడం అంటే ప్రభువుకి ఇష్టమైన వర్డ్స్ చెప్పడం కాదు. మనం ప్రభువుకు ఎంత రివ్యూ చేసుకుంటున్నాము, మనల్ని ఎంత చెక్ చేసుకుంటున్నాము, ప్రభువుకి ఇష్టమైనదే చేస్తున్నానా, ప్రభువుకి ఇష్టమైనది మాట్లాడుతున్నానా, ప్రభువుకు కష్టంగా ఏమైనా చేస్తున్నానా అని చెక్ చేసుకున్నాము. ప్రార్థన అంటే మనల్ని చెక్ చేసుకుంటూ ప్రభువా నీకు అది చేస్తున్నానా, నేను ఈ పని నీకు ఇష్టమేనా, ఇంకేమైనా మిస్టేక్స్ చేస్తున్నామని ప్రభువుని అడుక్కుంటే ప్రభు మార్గం చూపిస్తాడు. తప్పకుండా చూపించువాడు మార్గము. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు తెలియజేశారు కదా ఫ్రెండ్స్. ఈ మాటలు మరి ఎంతమందికి తెలుసున్నాయో, తెలిసిన వాళ్ళు గ్రహించుకోగలరు, ప్రభు మిమ్మల్ని దర్శించగలరు. నిజములే చెప్తున్నాను కాబట్టి ప్రభువు మిమ్మల్ని మీతో మాట్లాడను గాక అని నేను కోరుకుంటున్నాను. ప్రభు రక్షణలోనికి రాని వాళ్ళు రక్షింపబడాలి అని కోరుకుంటున్నాను. మనం ఒకరిని అనేటప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్గా అంటాము. అన్నప్పుడు మనం పర్సనల్ ప్రేయర్లో ప్రభువుని నేను అది అన్నాను, అది కరెక్టేనా, నేను కరెక్ట్ అన్నానా, రాంగ్ అన్నానా అని మనం చెక్ చేసుకున్నాము. ప్రభువుని అడుగుదాము. ప్రభువుని అడిగినప్పుడు మనకు ప్రభు తెలియజేయడానికి ట్రై చేస్తాడనమాట. ప్రభువుని అడగడము, ప్రభువుని ఎంత అడిగితే ప్రభు అంత ఇష్టపడతాడు. ఏదైనా మంచి గురించి అయినా చెడు గురించి అయినా ప్రభువుని తెలుసుకోవడానికి మనము ప్రభువునే అడిగితే, మనుషుల్ని అడిగి మనసులో అడగడం కంటే దేవుణ్ణి అడగడం ఇంకా మేలు కదా. మనసులో సహాయం పెట్టాడు ప్రభువు మనం జీవించడానికి, తోడులను అంటే మన బంధుమిత్రులను అందరినీ పెట్టాడు. కానీ ప్రభువుని ఫస్ట్ అడగడం ఆయనకు చాలా ఆనందము. నేనైతే తెలుసుకున్నాను ఇన్ని రోజుల నుంచి. మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడి ఉంటే ప్రభు నామాన్ని, ప్రభు సన్నిధిని ఇష్టపడండి. మీకు ఇష్టమైతే, మీకు సమ్మతమైతే ఓకేనా ఫ్రెండ్స్. ఇది మరి ప్రార్థన మనం ప్రేయర్లో పెట్టవలసింది ఏంటి, మనము ఒకరిని అన్నప్పుడు మనలో లోపాలు ఏమైనా ఉన్నాయా అనేసి ప్రభు దగ్గర మనము చెక్ చేసుకోవాలి. ప్రభువుని క్వశ్చన్ చేసి అడగాలి అని ప్రేయర్ చేద్దాము. ప్రార్థన భారంతో నిండుకున్న వాళ్ళందరూ ప్రార్థించగలరని నేను కోరుకుంటున్నాను. ఇంత ఓపికతో, సహనంతో ఎంతమంది వీడియో చూస్తున్నారో నాకు తెలియదు. ఓపికని, సహనాన్ని ప్రభువు మీకు దయచేయునుగాక యేసు నామములో. బై ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ.